వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెట్రో యూనివర్సిటీలో ఇష్టారాజ్యం అని ఒక కథనం వచ్చిందండి. దాని కథనం ప్రకారం మనం ఒకసారి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం వంగలిలో 2016లో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటైంది. మనకి అదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, IIPE. అదే మన పెట్రో యూనివర్సిటీ సబ్బవరంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ప్రస్తుత యూనివర్సిటీ ఉన్నతాధికారి ఒక ఆయన 4 ఏళ్ళు అయింది అందులో చేరి. ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ నియామకం, చైర్మన్ పదవీ కాలం కొన్నాళ్ల కిందట ముగిసింది. కొత్త చైర్మన్ ఎంపిక కోసం నోటిఫికేషన్ ఇచ్చినట్లే ఇచ్చి ప్రక్రియ పూర్తిగా పక్కన పెట్టి తర్వాత యూనివర్సిటీ ఉన్నతాధికారే ఇన్ఛార్జి BOG చైర్మన్గా కూడా బాధ్యతలు చేపట్టారు. అంటే ఒకళ్ళని నియమించకుండా అది కూడా ఈయనే బాధ్యత తీసేసుకున్నారు. అర్హులైన వారు ఎవరు రాకపోవడంతో తానే ఆ పదవి కూడా స్వీకరించాల్సి వచ్చిందిట. సుమారు 2.5 ఏళ్ల పాటు ఇన్ఛార్జ్ చైర్మన్గా కూడా వ్యవహరించేశారు. గతంలో BOG చైర్మన్గా చేసిన వ్యక్తికే మళ్లీ అవకాశం ఇచ్చేశారు. గత BOG చైర్మన్ పనితీరు మెరుగ్గా ఉందని భావిస్తే పదవీకాలం ముగిసిన వెంటనే రెన్యూవల్ చేయాలి. అలా కాకుండా 2.5 ఏళ్ల పాటు ఈయన ఇన్ఛార్జిగా వ్యవహరించి తర్వాత తీరిగ్గా అవకాశం కల్పించడం మీద విమర్శలు వచ్చాయంటూ ఒక పాయింట్. అయితే ఈ ఉన్నతాధికారి ఇందులో చేసింది ఏంటంటే, కీలకమైనటువంటి పదవుల్లో తనకి కావాల్సిన వాళ్ళని తెచ్చిపెట్టుకుంటున్నారట. వీరిలో ఒక అధికారిని నిబంధనలకు విరుద్ధంగా కూడా నియమించారట. ఈయనకి మరోసారి కొనసాగింపు కూడా ఇచ్చారు. అలాగే 5 అదనపు ఇంక్రిమెంట్లు కూడా ఇచ్చేశారట. తనకు కావాల్సిన వ్యక్తిని అడ్డగోలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించి అదనపు జీతాన్ని కూడా చెల్లిస్తున్నారనేటువంటి విమర్శలు. సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియమించుకునే సమయానికి వర్సిటీలో ఆయన బోధించే కోర్సే లేదు. అయినా సరే ఆయనకు ఉద్యోగం ఇచ్చిన కొన్ని నెలల తర్వాత కోర్సు ప్రారంభించారు. ఆ ఉన్నతాధికారి కొన్నాళ్ల నుంచి వర్సిటీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న తెలుగు వారిని లక్ష్యంగా చేసుకొని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఆయన కావాల్సిన వ్యక్తిని హర్యానా నుంచి రప్పించి వేలాది రూపాయలు చెల్లించి ఇక్కడే డ్రైవింగ్ నేర్పించి ఉద్యోగం కల్పించారుట డ్రైవర్ కింద. అతని భార్యకి ఉద్యోగాన్ని కల్పించడంతో పాటు ఉచిత వసతి కూడా ఇస్తున్నారుట. అలాగే కమిటీలకి స్వస్తి పలికేశారు. అలాగే ఈ పెట్రో యూనివర్సిటీని ఉత్తరప్రదేశ్కి తరలించాలని కేంద్ర పెట్రోలియం శాఖను కోరారట. దీని మీద అప్పట్లోనే కథనం రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ అదే తరహాలో వ్యవహరిస్తున్నారు అంటూ పలువురు పేర్కొన్నారు. డిప్యుటేషన్ మీద తెచ్చుకున్న ఒక ఉద్యోగిని పర్మనెంట్ చేయాలని BOGతో సిఫార్సు చేయించడం కూడా నియమావళికి విరుద్ధం. ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే, విశాఖ MP భరత్ గారికి ఈ ప్రశ్న అడుగుతున్నారండి. విశాఖ MP గారు ఈ రాష్ట్రంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్కి తోడలుడు, అంటే లోకేష్ గారికి. అలాగే మరి ఆయన ఈ విషయం మీద ఏం చేస్తున్నారు? రాజకీయం ఏపీలో, కుటుంబం హైదరాబాద్లో ఇలా ఉంటే ఇలాగే ఉంటుందని ఒక విమర్శ కూడా చేస్తున్నారు. ఏపీలో మోస్ట్ లివబుల్ బ్యూటిఫుల్ సిటీ ఎంపీనే వారానికి 3-4 రోజులు ఆ సిటీలో ఉంటే మిగతా రోజులు హైదరాబాద్లో ఉంటే మిగతా ఏపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఏపీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే దాన్ని టేకప్ చేయాల్సింది విశాఖ MP గారు. ఇప్పటికైనా దృష్టి పెడితే మంచిది అంటూ విశాఖపట్నం నుంచే ఒక వ్యక్తి మనకి మెసేజ్ చేయడం జరిగింది. డీటెయిల్స్ అయితే డిస్క్లోజ్ చేయట్లేదండి. ఇది వార్తా కథనం ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది కాబట్టి ఎవరు పంపించారు అనేది అనవసరం. బట్ ఆయన అడుగుతున్నటువంటిది భరత్ గారికి, ఎందుకంటే చాలా అన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్ అండ్ ఎనర్జీలో వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ తెలుగు వాళ్ళని టార్గెట్ చేసుకుని ఉద్యోగాలను తొలగించడం, వాళ్ళకి వేధింపులు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయట. మరి MP గారే బాధ్యత తీసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వీడియో భరత్ గారి దాకా చేరాలని చెప్పి కోరుకుంటూ దాంట్లో ఉన్నటువంటి వివరాలు, విషయాలు అన్నీ కూడా ఆయన సమర్థవంతంగా క్లియర్ చేయాలి. ఎవరైతే తప్పులకి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేలాగా కేంద్రానికి కూడా, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారికి కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు. చూద్దాం మరి భరత్ గారు ఏమైనా సంప్రదిస్తారా దీని మీద, లేదు స్పందించి డైరెక్ట్గా పెట్రోలియం మినిస్టర్ గారితో మాట్లాడి సమస్యను సాల్వ్ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.